వెనక భాగానికి ఫస్ట్ మనం ఫీట్స్ పెట్టుకోవాలి. ఫీట్స్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తాం, ఇది వెనక భాగం కదా, ఇది షోల్డర్. ఈ షోల్డర్కి ఈ సెంటర్ ఉందా, ఇక్కడ నుండి స్ట్రేట్ లైన్ తీసుకోవాలి. ఓకేనా? స్ట్రేట్ లైన్ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో కింది నుండి 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడి నుండి ఇక్కడికి ఎన్ని ఇంచులు, 3 ఇంచులు. అంటే ఇంకొక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. 3.5 ఇంచులు హైట్. ఇక్కడ నుండి ఇటొక 1/2 ఇంచు, ఇటొక 1/2 ఇంచు ఇట్లా గీసుకోవాలి. వెనకాల ఫీట్స్కి ఈ హైట్ సేమ్ పెట్టుకోవాలి. 2 అటు ఇటు సేమ్ రావాలి. అందుకోసం ఇక దాన్ని ఇటు వేసుకుంటే సరిపోతుంది. అది ఇటు మార్కింగ్ పడిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మార్కింగ్ వచ్చింది కదా, కుట్టడం స్టార్ట్ చేద్దాం. వెనక బాగా ఫీట్స్ ఫస్ట్ ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఈ డాట్ వచ్చింది కదా, ఈ డాట్ దగ్గర మనం ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని కిందికి సమానం చూసుకోవాలి. క్లాత్ సమానం ఉండాలి. ఇట్లా ఒకటి ఎక్కువ తక్కువ ఇట్లా క్రాస్ ఉంటే క్రాస్లో కుట్టొద్దు. స్ట్రైట్గా పెట్టుకోవాలి. స్ట్రైట్గా పెట్టి క్లాత్ ఇక్కడ స్ట్రైట్ ఉంది, కొంచెం దగ్గర నుండి తీసుకోవాలి. ఇక్కడ అర్థమైంది నీకు ఫీట్ ఎట్లా కుట్టాలనేది అర్థం కావాలి కదా. మనం దీన్ని ఇట్లా కుట్టాలి. ఇటు వస్తూ ఉంటే ఇటు కిందికి రావాలి, బయటికి స్ట్రేట్గా రావాలి. కుట్టు స్ట్రేట్గా రావాలి, మనకు వీ షేప్ రావాలి. ఓకేనా? కుట్టు స్ట్రేట్గా వచ్చింది, వీలాగా వచ్చింది. సేమ్ మళ్ళీ ఇటు కూడా ఇక్కడ పట్టాలి. ఫస్ట్ ఇక్కడ మనకి డాట్ ఉందిగా, ఈ డాట్నే కరెక్ట్ పట్టాలి. ఇటు మనం గీసిన ఫీట్స్ కరెక్ట్ అని కాదు, ఇక్కడ క్లాత్ సమానం చూసుకోవాలి. చూసుకొని ఒక 1/2 ఇంచు పట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు నుండి ఇక్కడ వరకు ఈ లైన్కి వచ్చేసరికి మనకి ఎండ్ రావాలి, బయటికి తీయాలి. ఇంతకన్నా మీదికి కుట్టుకుంటూ పోవద్దు. సరేనా? తర్వాత ఈ టక్స్ పెట్టిన తర్వాత ఈ టక్స్ కూడా ఇట్లా మీదికి చూడడానికి కూడా మనకి నీట్గా ఉండాలి. ఇక్కడ ముడతలాగా ఉండద్దు, బుగ్గలాగా రావద్దు. ఎంత నీట్గా కుడితే బ్లౌజ్ అంత బాగుంటుంది. సరేనా? ఇట్లా ఉండాలి. ఇక్కడ బుగ్గలాగా ఇట్లా రావద్దు. వెనక భాగానికి ఇప్పుడు ఫీట్స్ పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి, నడుం పట్టి వేసుకుంటాం. నడుం పట్టికి ఇది తీసుకున్నావు కదా, ఈ 2 మనకు సరిపోనప్పుడు ఏం చేస్తాము, 2 విడివిడిగా తీసుకొని దాన్ని జాయింట్ చేసుకుంటాం. ఇదేమో జాయింటింగ్ కుట్టు. ఓకేనా? జాయింట్ కోసం ఏది జాయింట్ చేసుకున్నా కానీ మనం ఇట్లా అనుగుడు కుట్టేస్తాం బ్లౌజ్కి అయితే. సరేనా? దీన్ని మనం ఏమంటాం, అనుగుడు కుట్టు అంటారు. ఇప్పుడు నీకు దాంట్లో బ్లౌజు దాంట్లో రాసే దాంట్లో ఉంటుంది అనుగుడు కుట్టు అంటే ఏంటిదని చెప్పి. ఇది అనుగుడు కుట్టు. వేసుకుంటే మనకి కుట్టు పోదు, గట్టిగా ఉంటుంది. తర్వాత దీనికి ఇప్పుడు ఇటు సైడ్ బొద్దు ఉంటే కుట్టుకున్నాడు అవసరం లేదు. ఇప్పుడు బొద్దు లేదు కదా, ఇటు మనకు బొద్దు ఇటు సైడ్ వచ్చింది, అది అవసరం లేదు మనకు. ఈ కింది సైడ్ బొద్దు ఉండాలి. బొద్దు లేదు కాబట్టి దీన్ని ఏం చేస్తాను, కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటాను. వన్ సైడ్ ఇట్లా కుట్టుకున్నావు కదా, ఇంకొక సైడ్ కుట్టద్దు, ఒకటే సైడ్ కుట్టాలి. బొద్దు లేకపోతేనే కుట్టుకోవాలి. బొద్దు ఉంటే ఇది పైన సైడ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంత పొడవు అవసరమా? అవసరం లేదు. మనకి ఇక్కడ నుండి ఇంత పొడవు ఉంటే సరిపోతుంది. ఇదంతా వేస్ట్. ఇక్కడ కట్ చేసుకోవాలి. మనకి తక్కువ పడుతుందని చెప్పేసి జాయింట్ వేసుకుందాం. ఇది కట్ చేసేయాలి.
ఇది కట్ చేసి ఇప్పుడు దీనిని సమానంగా కట్ చేసుకోవాలి. ఇట్లా ఎక్కువ తక్కువ ఉండద్దు. ఇక్కడ మనకు ఎక్కువ తక్కువ ఉంది కదా, దీన్ని కొంచెం సమానం కట్ చేస్తాను. సమానం కట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకున్న తర్వాత మనం కుట్టింది అయితే ఇట్లా పైన సైడ్ ఉండాలి. ఒకవేళ బొద్దున్నా బొద్దు పైన సైడ్ ఉండాలి. ఆ బొద్దుని కిందికి పెట్టి ఇట్లా ప్లేన్ ఉన్నది పైన సైడ్ పెట్టి కుట్టద్దు, సరేనా? బొద్దు అంటే దీన్ని మనం బొద్దు అంటాం. ఇక్కడ నుండి కరెక్ట్ కుట్టు మందం పట్టాలి. మనం కుట్టు ఎంత తీసుకున్నాం? ఇంత తీసుకున్నాం. ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం. ఈ 1/2 ఇంచు కుట్టు కోసం అది తీసుకున్నాం కదా, ఇంత పట్టాలి కుట్టు. ఈ నుండి ఇంత పట్టుకుంటా కుట్టినావు కదా. ఇక్కడ మనకు ఫీట్స్ వచ్చినాయి కదా. ఫీట్స్ వచ్చిన కాడ ఇక నువ్వు పైన కూడా చిన్నగా పెట్టాలి. ఫీట్ ఇట్లా పెట్టద్దు, పెద్దగా పెట్టద్దు, పెద్దగా పెట్టద్దు. చిన్నగా మనం పెట్టినట్టు అంతే. ఇంతే మనకి కింద కనబడుతుంది, పైన కనబడదు. పైన ప్లేన్ కనబడుతుంది. మనకి ఈ 1/2 ఇంచు కిందికి పోయినట్టే. ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఒక ఫీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫీట్ పెట్టిన చిన్నగా. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం, మళ్ళీ ఈ నడుము పట్టికి కూడా అనుడు కుట్టేయాలి. అనుడు కుట్ట ఎట్లా వేస్తామో ఇట్లా వేయాలి. ఇప్పుడు ఈ కిందది ఇది ఉందా, ఇది ఇట్లా అటు సైడ్ వేసి అనుడు కుట్టేయద్దు. ఇట్లా నడుముకు కనబడద్దు, ఓన్లీ దీనికి మాత్రమే కనబడాలి. అంటే ఇది ఇట్టేసుకుంటాం ఇట్లా. ఇట్లా కరెక్ట్గా అనుకొని కుట్టుకుంటూ పోవాలి. ఓకేనా? ఇప్పుడు మనకి బ్లౌజ్ యొక్క వెనక భాగం కంప్లీట్ అయింది. ఇది ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలి, మనం డైరెక్ట్ వేయద్దు, చిన్న కుట్టుతోనే వేయద్దు. ఇది మనం పంపకం చేయడానికి యూజ్ అయ్యిద్ది. పంపకం చేయడానికి మళ్ళీ ఇప్పుకోవాలి. అందుకే మనం ఏం చేసుకుంటాం, దీన్ని కుట్టు దూరం పెట్టుకోవాలి. 5 మీద పెట్టుకోవాలి. 5 మీద పెట్టుకుంటే మనం పంపకం చేసిన తర్వాత ఈ కుట్టు ఇప్పుతాం. దూరం కుట్టేసుకోవాలి. ఇది పైనకు మంచి. చూడు, బ్లౌజ్ యొక్క వెనక పార్ట్ కంప్లీట్ అయింది.